ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే బాగుంది అనే చెప్పాలి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 5, అగౌరవము 2 అనేటువంటిది ఉన్నది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా చేస్తూ ఉన్నా కొంచెము జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి మాట్లాడితే మీకు యోగవంతముగా ఉంటుంది గాక. నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఎందుకు వస్తాయి ఈర్ష్య, ద్వేషాలు అనేటువంటివి అంటే మీకు ఒక పదవి రావటము, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళితేనో, మిమ్మల్ని చూసి నిరంతరము చూస్తూ ఉండేటువంటి వాడు ఇప్పటిదాకా ఇలా ఉన్నాడు, ఇలా మారిపోయాడే అనేటువంటి దానికి ఈర్ష్య, ద్వేషాలు కావచ్చు. అలాగే కుటుంబ సమస్యలు, దేహ సమస్యలు అనేటువంటివి కూడా ఉంటాయి. కానీ అధిగమిస్తారు అనేటువంటిదే ఉంటుంది గాక. గవర్నమెంటులో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు అనేటువంటిది తలెత్తే అవకాశము ఉన్నది. జాగ్రత్తగా సమన్వయము చేసుకుంటే మీకే మేలు జరుగుతుంది గాక. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక యోగం అనేటువంటిది ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. మిమ్మల్ని కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు ఇరికించేటువంటి విధానముగా ఉండవచ్చును గవర్నమెంట్ పరంగా. అయితే అలా ఇరుక్కుంటున్నామే మనము అనేటువంటి అభిప్రాయము కలిగి మళ్ళీ అది నీచత్వము భంగమై మళ్ళీ రాజయోగము పట్టే విధముగా ఉంటుంది గాక. డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు అద్భుతముగా ఉంది, మళ్ళీ చాలా బాగుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు పొందుతారు, బాగుంది. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. పై అధికారుల వల్ల కొంత నస, ఒక మాట అనిపించుకోవటము చేయటము ఇవన్నీ ఉంటాయి. కానీ పట్టుదలలో మీరు ఆ పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ మళ్ళీ అదే వాళ్లతోనే మీరు పేరు సంపాదించుకోవటము, ప్రశంసలు పొందటము కూడా ఉంటాయి గాక. బాగా దైవానుకూలతతో నెగ్గుకొచ్చేటువంటి అవకాశము ఉంటుంది ప్రతి రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా. విద్యార్థులకు చాలా బాగుంది. ఇంకా బాగా చదివితే ఇంకా మంచి యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, మేలు జరుగుతుంది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు కానీ, టీవీ సీరియల్స్లో నటించేటువంటి నటులకు కానీ బాగా శ్రమ పడాల్సినటువంటి అవసరము ఉంది. ఎంతో శ్రమ పడితే కానీ పేరు ప్రతిష్టలు రావు అనేటువంటిది తెలుసుకోండి. తద్వారా అనుకూలవంతముగా చేసుకోండి. రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా అధికమైనటువంటి శ్రమ అనేటువంటిది పడుతూ ముందుకు వెళతారు. తద్వారా యోగాన్ని పొందుతారు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.